హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్వింగ్స్ టెక్నాలజీ. సో ఈరోజు వీడియోలో ఏం చూడబోతాం అంటే న్యూ ఓపెనింగ్స్ వచ్చింది ఫ్రమ్ DHL. సో ఆ డీటెయిల్సే చూడబోతాము. సో ఎవరన్నీ ఎలిజిబుల్, ఏం రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, ఇట్లా అప్లై చేసే లింక్, శాలరీ ప్యాకేజ్, లొకేషన్, సో ఈ డీటెయిల్స్ అనే వీడియోతో చూడబోతాము. మాలిన వరకు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది మీరు ఎలా అప్లై చేసేదని. సో మీరు ప్రాపర్గా అప్లై చేస్తేనే మీకు కాల్ లెటర్ జనరేట్ అవుతుంది ఫ్రమ్ ది కంపెనీ. సో రండి వీడియో లోపల వెళ్తాము. సో జాబ్ రోల్ చూసాతే అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, క్వాలిఫికేషన్ BE BTech IT అండ్ MCA, పర్సంటేజ్ వచ్చి 60% అబోవ్ ఉండాలి. బ్యాచెస్ వచ్చి 2022 to 23 ఇస్ ఎలిజిబుల్. ఎక్స్పీరియన్స్ వచ్చి ఫ్రెషర్ కానీ ఓపెనింగ్. శాలరీ ప్యాకేజెస్ 3.4 LPA. జాబ్ లొకేషన్ ఇస్ ఇన్ చెన్నై. సో అండ్ దెన్ స్కిల్స్ ఏమేమి కావాలి అడుగుతారంటే HTTP, HTTPS, SFTP, FTPS. సో ఈ డీటెయిల్స్, ఈ స్కిల్స్ అని మీకు నాలెడ్జ్ ఉండాలి. సో మీకు లింక్, దీనికి అప్లై చేసే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దాన్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా వెళ్ళి ఈ రోల్కి మీరు అప్లై చేసేయచ్చు. మాలిన వరకు మీరు వెంటనే అప్లై చేయడం స్టార్ట్ చేయండి. బికాస్ మీరు లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేసి అప్లై చేస్తా అనుకునేటప్పుడు మీకు సర్వర్ ఇష్యూస్ వచ్చేదానికి చాలానే ఛాన్సెస్ ఉంది. అండ్ ఆల్సో లింక్ ఎక్స్పైర్ దానికి, ఓపెనింగ్ క్లోజ్ అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు రండి ఎలా అప్లై చేసేది చూస్తాము. సో ఇది DHLకి అఫీషియల్ వెబ్ పేజ్. ఇక్కడ పోయి మీరు ఈ రోల్కి అప్లై చేయాలి. సో అప్లై చేసే ముందుగా మీరు ఒకసారి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ, ఏం స్కిల్స్ కావాలి, ఎలిజిబిలిటీ అని ఒకసారి చెక్ చేసుకొని అండ్ దెన్ మీరు దీనికి అప్లై చేయను స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు నేను జస్ట్ అప్లై ఫర్ దిస్ జాబ్ని ఇస్తాను. సో దీంట్లో రెండు ఉంటుంది. ఒకటి డైరెక్ట్గా ఫ్రమ్ మెయిల్లో మీరు సెండ్ చేసేయచ్చు. ఇంకోటి వచ్చి మీకు అకౌంట్ క్రియేట్ చేసేసి మీరు దీనికి అప్లై చేయొచ్చు. అకౌంట్ క్రియేట్ చేసేదే బెస్ట్ థింగ్. సో ఫ్రమ్ కంప్యూటర్లో వెళ్ళండి. సో ఇక్కడ వెళ్ళి ఫ్రమ్ కంప్యూటర్లో మీ డెస్క్టాప్లో మీ రెస్యూమ్ ఉంది కదా, ఆ రెస్యూమ్ని అప్లోడ్ చేయండి. సో దాని తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. సో అది అన్నీ ఫిల్ చేసేయండి. సో మీ నేము, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేము అండ్ మెయిల్ ID అండ్ ఫోన్ నెంబర్ ఆటోమేటిక్గా మీ రెస్యూమ్ ఉంది కదా దాంట్లో నుంచి తీసుకుంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ దెన్ ప్రిఫర్డ్ కమ్యూనికేషన్ మోడ్ అనేది ఇంగ్లీష్ని పెట్టుకుంటాము. సో అండ్ దెన్ వచ్చి రెస్యూమ్ అనేది మీరు ఇంకొకసారి అప్లోడ్ చేయాలన్నమాట. సో అండ్ దెన్ సేవ్ అండ్ నెక్స్ట్ ఇవ్వండి. సో డూ యూ వాంట్ టు సబ్మిట్ యువర్ అప్లికేషన్ అవుతుంది. సేవ్ అండ్ సబ్మిట్ చేయండి. సపోజ్ ఎనీ మిస్టేక్ ఉంటే బ్యాక్లో వెళ్ళి ఎడిట్ చేసేసి నెక్స్ట్ ఇచ్చి సేవ్ అండ్ సబ్మిట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్. సో అప్లై చేసేసాము. మీరు మీ మెయిల్ ID చూస్తూనే ఉండండి. దాంట్లో కాల్ లెటర్ జనరేట్ అయ్యి మీకు వస్తుంది అనమాట. సో దీంట్లో వేరే ఏమేమి ఓపెనింగ్స్ మీరు అప్లై చేయాలి, సో మీకు నోటిఫికేషన్ రావాలి ఫర్ బేస్డ్ ఆన్ ఎలిజిబిలిటీ అంటే మనం క్రియేట్ అకౌంట్ చేయాలి. సో పైకి క్రియేట్ అకౌంట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలి మీకు డీటెయిల్స్ ఇచ్చి ఉంటారు. లైక్ అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి అనేసి దాని ఇన్స్ట్రక్షన్ అని ఇస్తారు. ఆ ఇన్స్ట్రక్షన్ పట్టుకొని మీరు ఈ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. సో అండ్ దెన్ గివ్ క్రియేట్ అకౌంట్. సో అండ్ అదర్ డీటెయిల్స్ కూడా మీరు టోటల్గా ఫిల్ చేసేలాగా ఉంటుంది. లైక్ మీ ప్రొఫెషనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. ప్రొఫెషనల్ డీటెయిల్స్ అనేది మన ఫ్రెషర్కి అప్లై చేసే వల్ల దాన్ని మనం ఇగ్నోర్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అండ్ లాంగ్వేజెస్ మాత్రం ఇస్తాను. ఫస్ట్ అప్డేట్ ప్రొఫైల్ని ఇవ్వండి. సో ఆటోమేటిక్గా మీరు ఫిల్ చేసిందన్నీ వస్తుందన్నమాట. జిప్ కోడ్ ఇవ్వాలి అండ్ దెన్ మీ సిటీ, స్టేట్ అండ్ దెన్ కంట్రీ. నేను చెన్నై ఇస్తాను, తమిళనాడు అండ్ దెన్ కంట్రీ ఇస్తాను. సో అందర్ ప్రిఫర్ లాంగ్వేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆల్రెడీ మనం ఫిల్ చేసిన వాళ్ళు ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు దీన్ని ఫిల్ చేయవచ్చు. లైక్ కంపెనీ ఏం పొజిషన్లో ఉండారు, స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ మీరు ఫిల్ చేయవచ్చు. లేదంటే రిమూవ్ ఇచ్చేయచ్చు. మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ డైరెక్ట్గా వచ్చేయచ్చు. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఫస్ట్లో మనం UG డిగ్రీ ఇస్తాము. సో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీనే ఇస్తాను ఇప్పుడు. సో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, BE కోసం బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, BTech అంటే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీని ఇవ్వండి. సో అండ్ దెన్ డిగ్రీ నేమ్, సో కంప్యూటర్ సైన్స్ని ఇస్తాను. బ్రాంచ్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయవచ్చు. డేట్ ఆఫ్ డిగ్రీ
ఓకేనా. కంప్లీషన్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఇయర్ ఇవ్వాలి, కంప్లీటెడ్ ఇయర్. అండ్ దెన్ అనదర్ ఇచ్చి మీ 12th అండ్ దెన్ మీ 10th డీటెయిల్స్ ఇవ్వాలి. సో దీంట్లో వచ్చి హెచ్ఎస్సి ఇస్తాను, హైయర్ సెకండరీ. ఇంటర్ ఉండే వాళ్ళు ఇంటర్ని ఇవ్వండి ఇక్కడ. అండ్ డిగ్రీ నేమ్ వచ్చి స్టేట్ బోర్డ్ ఇస్తాను, సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఏది ఉంటేనో మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ దెన్ పాస్డ్ అవుట్ నుంచి మీరు మెన్షన్ చేయాలి. సో దాని తర్వాత మీరు మీ 10th డీటెయిల్స్ ఇస్తాం మనం ఇప్పుడు. సో యాడ్ అనదర్ ఇస్తాను. యాడ్ అనదర్ ఇచ్చేసి మళ్ళీ మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్ ఎస్ఎస్సిని ఇస్తాను. ఈ ఎస్ఎస్ఎల్సీని కూడా ఇవ్వచ్చు. అండ్ డిగ్రీ నేమ్ స్టేట్ బోర్డ్ని ఇస్తాను. అండ్ పాస్డ్ అవుట్ ఇయర్ ఇస్తాను. సో అండ్ దెన్ లాంగ్వేజ్ స్కిల్ అడుగుతారు మనకు. లైక్ దీంట్లో ఉండే లాంగ్వేజ్ ఎనీథింగ్ మీకు తెలిస్తే ఇవ్వండి. నేను స్పానిష్ ఇస్తాను, ఇంటర్మీడియట్ లెవెల్ ఇస్తాను, సబ్మిట్ ఇచ్చేస్తాను. మీకు తెలియపోతే కూడా మీరు ఇగ్నోర్ చేసేయచ్చు, మీరు ఆన్సర్ చేయాలి అవసరం లేదు. సో సబ్మిట్ ఇచ్చేసాను, ఎవ్రీథింగ్ ఈజ్ సబ్మిటెడ్. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మీకు తెలుసుకోవచ్చు మీ అప్లికేషన్ ఏం స్టేటస్లో ఉంది. ఇప్పుడు మనం అప్లై చేసిన వల్ల అప్లికేషన్ అనేది జస్ట్ అప్లైడ్ స్టేటస్లో మాత్రమే ఉంది. రేపటికి మీరు ఇంటర్వ్యూస్ క్లియర్ చేసేటప్పుడు అన్ని దీంట్లో మీకు ఏమేమి స్టేటస్లో ఉంది అనేసి ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది అనమాట. సో మీకు వేరైనా జాబ్స్ దీంట్లో సెర్చ్ చేయాలంటే సెర్చ్ ఫర్ జాబ్స్ని ఇవ్వండి, డిహెచ్ఎల్నే. సో మీకు కెరియర్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ వెళ్ళి మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు అన్నమాట. ఏం టైప్ ఆఫ్ జాబ్ మీరు సెర్చ్ చేస్తారో అని, ఏ లొకేషన్లో సెర్చ్ చేస్తారనేసి ఫిల్టర్ చేసి దాన్ని పెట్టుకుని మీరు ఓపెనింగ్స్ అనేది చూడవచ్చు. సో నేను జస్ట్ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్, కమ్యూనికేషన్, లీగల్, సో ఇది మీద చాలా ఉంది. ఓకేనా. సో ఇక్కడ నేను జస్ట్ కస్టమర్ సర్వీస్ని ఇస్తాను. అండ్ దెన్ లొకేషన్ అనేది ఆల్ లొకేషన్ వస్తుంది. మనం జస్ట్ అది మాత్రం ఇచ్చామంటే లైక్ కొంచెం కొలంబో, సో అన్ని శ్రీలంక అన్నీ వస్తుంది. సో మనం పైకి వచ్చి ఇండియాని ఇచ్చుకుంటాము. సో ఈవెన్ మీరు స్టేట్ వైజ్ కూడా ఆర్ సిటీ వైజ్ కూడా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. జాబ్ పెట్టి సిటీ వైజ్ కూడా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ అనేసి. సో జస్ట్ నేను ఇప్పుడు ఇండియా మాత్రం ఇస్తాను. సో ఇండియాలో ఏమేమి ఇప్పుడు ఓపెనింగ్స్ ఉంది మీకు డైరెక్ట్గా అన్నీ వచ్చేస్తుంది. సో సేమ్ ప్రొసీజరే, లోపల వెళ్ళి ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉంటే సేమ్ మీరు అట్లనే అప్లై చేయాలి. సో మన డిహెచ్ఎల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ ఎలా అప్లై చేసేది చూసాము. అండ్ అదర్ ఓపెనింగ్స్ కూడా ఏమేమి ఉంది అని చూసాము. సో ఇలా మీరు దీనికి అప్లై చేయని స్టార్ట్ చేసుకోవచ్చు. సో అప్లై చేసే ముందుగా మీ రెజ్యూమ్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. మీ ఒక ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలనేసి ఒక డీటెయిల్డ్ అండ్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లోనే ఉంది. సో దాని లింక్ కూడా మనకి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాం. దాన్ని మనం జస్ట్ క్లిక్ చేసి మీరు చూసుకోండి. సో దాంట్లో మీకు ఒక ఫ్రెషర్ రెజ్యూమ్ ఏమేమి పాయింట్స్ యాడ్ చేయాలి, ఇది యాడ్ చేయకూడదు, ఏది పాపప్ హైలైట్గా మీరు మెన్షన్ చేయాలనేసి అన్ని డీటెయిల్స్ ఉంటుంది. దాన్ని చూసుకొని మీరు మీ రెజ్యూమ్ని ప్రిపేర్ చేయండి. సో మీకు ప్లేస్మెంట్ డీటెయిల్స్, కెరియర్ గైడెన్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్, టెక్నికల్ నాలెడ్జ్, సో ఈ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ అన్నీ చేయాలంటే మన హెచ్ఆర్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిండాం. సో ఎదర్ కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసి మీ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ చేసుకోవచ్చు. సో మన యూట్యూబ్ ఛానల్ టెక్వింగ్స్ టెక్నాలజీలో ఫ్రెషర్స్కి ఏమేమి ఓపెనింగ్స్ ఉంది అట్ ప్రెసెంట్ అనేసి వేస్తూ ఉంటాము. సో మీకు మన వీడియోస్ అనేవి త్వరగా రావాలంటే మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసుకోండి. అండ్ ఆల్సో వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడే మీకు అండ్ బెల్ ఐకాన్ని ఆల్ని క్లిక్ చేసేటప్పుడే మీకు మనం వేసే వీడియోస్ త్వరగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. మీకు నోటిఫికేషన్ వచ్చేటప్పుడే మీరు ప్రాపర్గా త్వరగా అప్లై చేయవచ్చు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఈ వీడియో అంతే. సో ఇంకొక వీడియోలో మనం మిమ్మల్ని కలుస్తాం. థ్యాంక్ యూ.